హలో అండి అందరికీ. బిస్కెట్స్తో సింపుల్గా ఈజీగా ఒక స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా బిస్కెట్స్ ఉంటాయి కదా, గుడ్డే బిస్కెట్స్ ఒక చిన్న ప్యాకెట్ తీసుకొని 9 బిస్కెట్స్ వేసుకోండి. గుడ్డే బిస్కెట్లు లేకపోతే ఏదో ఒక బిస్కెట్స్ 9 వేసుకోండి. 9 బిస్కెట్లు ఒక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక ఎగ్ వేసుకోండి. ఒక ఎగ్ వేసుకొని ఇలాచీలు 3 వేసుకొని, అలాగే షుగర్ వచ్చేసి పావు కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ పావు కప్పు వేసిన తర్వాత కాచి కొంచెం చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్పు వేసుకోండి. హాఫ్ కప్పు లేకపోతే హాఫ్ కంటే కొంచెం తక్కువ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇది ఫైన్ పేస్ట్గా చేసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టండి. ఒక బౌల్లో కొంచెం నెయ్యి అనేది ఇలాగా అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకొని మనం చేసుకున్న ఫైన్ పేస్ట్ అనేది ఈ బౌల్లోకి వేసుకోండి. ఈ బౌల్లోకి వేసుకొని ఒకసారి ఇలాగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసిన తర్వాత ఇడ్లీ స్టాండ్లో వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లో ఈ బౌల్ పెట్టండి. బౌల్ పెట్టి పైన ప్లేట్ పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మనం స్టీమ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఫోర్క్ ఒకటి తీసుకొని చూడండి. మనకి ఫోర్క్ నీట్గా ఉంటే ఇది కుక్ అయింది అని అర్థం. కొంచెం ఒక 30 సెకండ్స్ పాటు చల్లార్చుకున్న తర్వాత ఒక స్పూన్తో ఇలాగ డీమౌల్డ్ అనేది చేసుకోవాలి. ఇలాగ డీమౌల్డ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండిద్ది అండ్ చాలా ఈజీ కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా కూడా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.